గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అని దక్షిణామూర్తి శరణిస్తూ కౌల హృదయం తెలియాలని దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నిన్న శరదాగము హేమంతము చెప్పుకున్నాము. హేమంతంలో ఆవు పేడతో చేసినటువంటి బోయిపళ్ళ బొగ్గిళ్ళు గొబ్బిళ్ళ పంటలు అది బోయిపళ్ళ పోయటం అవి కూడా మనం చెప్పుకున్నాము. వాళ్ళ గోరింటాకులు అన్నీ మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత పాసురాలు కాత్యాయని వ్రతం అని చెప్పుకున్నాము. కాత్యాయని వ్రతం చేసిందని మాణిక్యాల వారి శైవంలో ఆయన కూడా శివుడి మీద కాత్యాయని వారు రాశారు. దాని తెలుగులోకి ముదిగొండ సీతారామాలు కూడా దాని తెలుగులోకి ఆ పాసురాలన్నీ అనువదించారు. సీసాతోని తాడిగుంట తలప అనువదించారు. అది ఎవరు ఆవిడ చదువుకుంటూ ఎవరు చదివించారు. ఆవిడ చదివి ఇంకా బాగుండేది. సరే, ఇంకా ఆయన చెప్పుకుంటూ ఆనాడు జానపద సాహిత్యం గురించి చెప్పుకుంటూ ఆవు పేడ చేసిన గొబ్బిళ్ళ గురించి చెప్పుకుంటూ అన్ని విషయాలు చెప్పుకుంటూ మళ్ళీ అక్కడ గౌరీదేవి పూజని అవి ఏ స్త్రీ ఎలా ఉన్నారో అని జానపద సాహిత్యం చెప్పి ముందుకు వెళ్ళాము. ఇప్పుడు ఇంకా అలా ఉండగా ఏ స్త్రీలు ఎలా ఉన్నారో సంక్రాంతి ముగ్గురు గురించి చెప్పుకున్నాము. హిమకొండ ఉన్నాయని చెప్పుకున్న తర్వాత ఎండ గురించి వాన గురించి చెప్పుకుంటూ ఒక్కసారి భోగి పండుగ మంటలు పొద్దు పొడుచుంటాం. ఆ చలికాలం ఆ దేశంలో పిల్లలు భోగిపళ్ళు పోసుకోవడానికి చెప్పలేదు. ఆనాటి మా చిన్నపిల్ల భోగిపళ్ళు పడడం అని చెప్పలేదు. పరిణిత బాలలు ఆవు పేడతో గొబ్బిలు పెట్టుకుంటారని పేరెంటం చేస్తారని చెప్పారు. సరే, ఇప్పుడు ఈ విషయంతో మాఘస్నానం గురించి మనం చెప్పుకుంటున్నాము. మాఘస్నానం అయిపోయింది. ఇప్పుడు మాఘంలోకి వస్తున్నాము. శిశిరంలోకి వచ్చాం. మాఘం పాల్గొనం చెప్పుకుంటూ వచ్చామన్నమాట. శిశిర ఋతువు చెప్పుకుంటున్నాం. మాఘస్నాన మహత్వ శ్లాఘా సంశ్రవణ పరవశలు భామలు పుణ్యోఘములు కొల్లలాడిరి మాకోదయ పుణ్యకాళ్ళ మధ్యనములచే. మాఘస్నానం గొప్పతనం తెలుసుని చెప్పుకుంటూ శాఖనీయమైందని గొప్పదని కొనియాడుతూ చెవులకు సంతోషంగా చెప్పగలరు చెప్పుకుంటూ పరవశమయ్యి ఆ కథలు ఆ పురాణాలు చెప్పుకుంటూ కార్తీక పురాణాలు మహాపురాణం కూడా చదివితే వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ మహత్వం చెప్పుకుంటూ స్త్రీలందరూ కూడాను ఎంతో పుణ్య పవిత్రమైన సమూహంతో కూడా అందరూ కలిసి రకాల సముద్ర స్నానాలు చేస్తూ ఒకళ్ళొకరు చెప్పుకుంటూ మాట్లాడుకుంటున్నారు. మాఘము సర్వపాపచయ మర్దన సార్థక నామధేయతన్ శ్లాఘితమౌటచే వడుగులన్ మరి పెండిలి శోభనములన్ శ్రీఘటించే భూమికి నిగిగి వర్ధిలు మంగళములన్ జో ఘుషత్ ఆత్మమయి ప్రకృతి సుందరమై ప్రతిగేహ సీమలన్. ప్రతిగేహ సీమ అంటే ఇల్లు అన్నమాట. ప్రతి ఇల్లు కూడా ఒక కళ్యాణ మండపంగా చేసుకుంటూ మాకు మనసు అన్ని పాపాలకు సంబంధించినటువంటి పరిపుష్టి చేసేటువంటిది. తర్వాత అన్నీ కూడా పోగొట్టేటువంటి అన్ని మద్దం చేస్తూ ఉంటుంది. అన్నీ పోతూ సందడిస్తూ ఉంటుంది. అన్ని రకాలు చేస్తూ ఉంటే సంవహనం చేస్తూ ఉంటే మర్దిస్తూ ఉంటుంది అన్నమాట. అన్ని పాపాలు పోగొట్టి అందరినీ కూడా మంచనం చేస్తూ ఉంటుంది. శుభకార్యాలు చేస్తుంటుంది. ఆ పేరు సాధకత ఏంటి? ఖ అంటే అఖము అంటే పాపం, మా అంటే లేదు అర్థం, మా అంటే లేదు కాదు వద్దు అర్థం ఉంది. మా ప్లస్ అఖ మాఖం నైతత్పురుషం అన్నమాట. విశేషం అన్నమాట. మా అందరికీ తెలిసి నా ఒకటే, కానీ మా కూడా వద్దు. మా భూత్ అవ్వలేదు అని అభూత్ అయ్యే మా భూత్ అవ్వలేదు. ఇది మా అంది లేని అర్థంలో వస్తుందన్నమాట. నాశనాలు అలా అఖము లేనిది అఖము అంటే పాపం లేనిది మాఖము. అన్ని పాపాలు పోగొట్టి దాని సంవహనం చేస్తూ మద్యం చేస్తూ నామాన్ని పొందింది. అలా కొనియాడటం వలన వడుగులు పెళ్ళి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా శుభాలు కూడా ఘటిస్తుంటాయి. భూమికి ఆకాశం కూడా అన్ని వధికి మంగళాలు వస్తూ ఉంటాయి. శుభాలు కలుగుతూ ఉంటాయి. ఇంకా జో ఘుషత్ ఆత్మమే. జో అంటే శుభంగా
ఉన్నటువంటి అన్నమాట దీవెనతో. సుఖంగా ఉండమని దీవించండి జో అంటే. గుషత్ అంటే కాంతి, కాంతితో ఉండి ఆశీర్వచనంతో కాంతితోటి కూడండి. ఆత్మ అందరూ కూడా ఒకే మాసం అండ్ ఆత్మీయంగా అంటే అందరూ కలిసిమెలిసి ఎంత పూర్వకాలం ఎప్పటి నుంచో ఆత్మ సంబంధం ఉన్నట్టుగా ఆత్మీయులాగా అందరూ అయిపోతూ ప్రకృతి సుందరంతో ప్రతి గేహం కూడా సంతోషంగా వర్ధిల్లుతూ ఉంటుంది. ఉదది మాసము సర్వపాపచయ మర్దన సాధక నామధేయతన్ శ్లాఘితమౌటచే గొడుగులన్ మరి పెండిలి శోభనములన్ సంఘటించే శ్రీఘటించే భూమికి నింగికి వర్ధిలు మంగళములన్ జోఘుషతు ఆత్మమై ప్రకృతి సుందరమై ప్రతిగేహ సీమలన్. ఉదరి అర్ధోదయము మహోదయము వనరా కనియును తరచు పూర్ణోదయ ఆక్షు శశిని మెచ్చడి వార్థి సుస్నాను జన సమూహము అంబోధి వీచికాస్ఫురణలు హురిసే. హురిసే అంటే చెరించేమాట. ఎలా చెరించేయట? మరి పాసముద్రంసే కదా పుట్టాడు చంద్రుడు. అందువలన తను చాలా సంతోషం. శశి అందరూ తిరుగుతుంటే పాసం చంద్రుడు కూడా అందులోంచే పుట్టాడు. అష్టదిక్పాలకుడు అప్సరసులు అందరూ కూడా భ్రూమడి శాపం వల్ల అన్నీ అందులో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ వాతిని సముద్రాన్ని మధించినప్పుడు విషం వచ్చి అందరూ ఆ విషాన్ని శివుడు తీసుకుని ఒకటి తీసుకున్నారు. అలా శివుడు శశి అందరూ ఇప్పుడు శశికి చాలా ఇష్టం. అలా ఇష్టం ఏంటంటే పూర్ణ ఉదయ ఆక్షుడు